సార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు షూటింగ్లో 3 సినిమాలు. వీరమల్లు రిలీజ్ అయింది. ఓజీ 25న వస్తుంది, సెప్టెంబర్ 25న ఓజీ వస్తుంది. అవును. నెక్స్ట్ ఇయర్ ఉస్తాద్ భగత్ సింగ్. సరే అయితే ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఆయన ఇక నటిస్తాడా, నటించడా? అంటే కొంతమంది దర్శకులు అయితే ఆయన కోసం ఊహించుకొని కథలు రాస్తున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు ఆయనతో ఇంకా సినిమా తీయాలనుకుంటున్నారు. ఆయన మాత్రం రీసెంట్గా నిన్న మీడియాకి ఇచ్చిన ఇంటరాక్షన్లో సినిమాలు నటించకపోవచ్చు కానీ నాకు తెలిసిన వ్యాపారం ఇదే కాబట్టి ప్రొడక్షన్ మాత్రం చేస్తానన్నారు. అయితే నిజంగానే ఆయన మాట మీద నిలబడి సినిమాలు ఇదే ఆఖరి సినిమా అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ నటించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రొడక్షన్ కంటే కూడా నటించడమే తేలిక కంపారిటివ్గా. అంటే ప్రొడక్షన్ అంటే చాలా విషయాలు చూసుకోవాల్సి వస్తుంది. చాలా విషయాలు అంటే కథ వినాలి, జడ్జిమెంట్కి రావాలి, ఒక డైరెక్టర్ని చూడాలి, ఆయనకి బాధ్యత అప్పచెప్పాలి, ఆయన ప్రాపర్ వేలో వెళ్తున్నాడో లేదో చూసుకోవాలి. ఎందుకంటే డబ్బులు పెట్టేది డబ్బులు తెచ్చుకోవడం కోసమే. కాబట్టి డబ్బులు తెచ్చేదిగా ఉందా, డబ్బులు పోగొట్టేదిగా ఉందా అనేది జడ్జిమెంట్కి రావాలి. దీనికోసం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అన్యమనస్కంగా ఎవరి మీదో వదిలేసే పరిస్థితి కాదు, ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి అంతకంటే కాదు. ఎందుకంటే తను కేవలం డబ్బులు తన కోసమే కాదు, ఆయన చెప్పిన ప్రకారం అదే జరుగుతోందని నేను అనుకోవడం లేదు. కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం నేను ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలన్నా లేదు, పార్టీకి ఖర్చు పెట్టాలన్నా నా దగ్గర వేరే సోర్స్ లేదు, సినిమా తప్ప. సినిమా నుంచి ఏవైనా డబ్బులు వస్తే మా ఇంట్లో పొయ్యి వెళుతుంది, పార్టీలో ఏదైనా అక్కడ పని జరుగుతుంది. కాబట్టి నేను ఎవరి దగ్గర చందాలు కూడా తీసుకోవట్లేదు, ఏ రకమైనటువంటి కార్యక్రమము నేను బయట నుంచి నాకు సోర్స్ లేదు, నా డబ్బులు పెట్టే చేస్తున్నా అని చాలా ఓపెన్గా చెప్పాడు ఆయన. పదే పదే చాలాసార్లు చెప్పాడు, నిన్న కూడా చెప్పాడు. కాబట్టి డబ్బులు అనివార్యం, ఆయనకి డబ్బులు కావాలి. ఆయన రాజకీయాల్లో ఉండాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఆయనకున్న సోర్స్ అది ఒకటే. రాజకీయాల్లో డబ్బులు రావు, డబ్బులు లేవు అని చెప్తున్నాడు ఆయన బలంగా. అది 100% వాస్తవం అని అనుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకు లేదు అంటే రాజకీయ వ్యాపారమే నడుస్తోంది ఇప్పుడు. వ్యాపార రాజకీయం కాదు, రాజకీయమే వ్యాపారంగా మారిపోయినటువంటి దశలో మనం ఉన్నాం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ దగ్గరికే వస్తే, ఆ పార్టీ ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి కార్యాలయాన్ని ఇప్పుడు డిమాలిష్ చేసి కొత్త కార్యాలయం కడుతున్నారు పెద్ద ఎత్తున. అంటే ఇది ఎప్పుడు సాకారం అయింది? 2024 ఎన్నికలు ఆ నేపథ్యంలో అది సాకారం అయింది. అంటే దీనికి సంబంధించి ఏదో ఫండింగ్ ఉంటుంది ఎక్కడి నుంచో, అది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయము వ్యాపారము రాజకీయం పక్కపక్కన కలిసి తిరిగాయి ఒక దశలో. ఇప్పుడు రాజకీయమే వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భంలో ఈ రాజకీయ వ్యాపారం బాగుందని రాజకీయ నాయకుల వారసులందరూ పార్టీల్లోకి వచ్చేస్తున్నారు. వాళ్ళు అమెరికాలో చదువుకున్నప్పటికీ కేటీఆర్ కావచ్చు, లోకేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా రకరకాల చదువులు చదువుకుని ఇతరేతర ప్రయోగాలు చేసి దానికంటే ఇది బాగుంది, మనకు ఎలాగూ మన తండ్రి గారు పెట్టినటువంటి దుకాణం ఉంది కదా, వచ్చి ఇక్కడే ఈ వ్యాపారమే చేసుకుంటే బాగుంటుందని వచ్చారు తప్ప ప్రజల పట్ల వీళ్ళకి ఏదో నిజాయితీలు ప్రేమలు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు. రాజకీయం వ్యాపారంగా మారిన తర్వాతే వారసుల రాకడ పెరిగింది. ఇంతకుముందు వారసులు రాకడ లేదు. రాజకీయ నాయకుల పిల్లలు ఇంకెక్కడో సెటిల్ అయ్యేవారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతి రాజకీయ నాయకుడి వారసుడు రాజకీయాల్లోకే వస్తున్నాడు. మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. మాటల్లో నిజాయితీ ఉండాలి, లేకపోతే వ్యాపారం ఎలా చేస్తారు? మా కొట్లో సరుకు మాత్రమే అద్భుతం, పక్క కొట్లోకి వెళ్తే మీరు మోసపోతారు అని ప్రతి కొట్టువాడు చెప్తాడు. ఆ మాట చెప్పటం, కాన్ఫిడెంట్గా చెప్పడం, ఏ మోతాదులో అవతల వాడిలో కాన్ఫిడెన్స్ నింపుతున్నావు అనే దాన్ని బట్టి నీ విజయం ఆధారపడి ఉంటుంది. అదే మోతాదులో చెప్తారు ఎవరైనా. అందుకని పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో డబ్బులు లేవు అని చెప్పుండొచ్చు, కానీ ఆయన దాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ప్రపంచం నమ్మే పద్ధతిలోనే ఉంది అది. అందుకని ఇప్పుడు ఆయన మాటలకే బైండ్ అయితే ఆయనకు సినిమా తప్ప వేరే మార్గం లేదు. మార్గం లేనప్పుడు ప్రొడక్షన్ లైన్లోకి వెళ్తే ఇబ్బంది పడతాడు ఆయన. అంటే ప్రజలకు సేవ చేస్తూ అనుక్షణం మంత్రిగా 4 శాఖలు నిర్వహిస్తున్నాడు ఆయన.
మధ్య మధ్యలో దేవాదాయ శాఖలో కూడా ఎంటర్ అవుతాడు ఆయన. ఇలా నడుస్తోంది ఆయన ప్రయాణం, రాజకీయ ప్రయాణం. రెండోది ఆయన ఢిల్లీతో రెగ్యులర్ కాంట్రాక్ట్లో ఉన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో రెగ్యులర్ కాంట్రాక్ట్లో ఉండాల్సిన పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టడం కన్నా కూడా ఇలాగే 2-3 క్యారెక్టర్లు ఒప్పేసుకుని వెనకాల యంత్రాంగం ఉంటుంది కదా, ఆయన టీం ఉంటుంది కదా, అది ప్రొడక్షన్ సులువేమోగా ఆయన నటించకపోయినా చూసుకోవాలి కదా. ఆ టీంని నడిపించేవాడు ఎవడు? నటించే నాయకుడు ఈయనైనా ఒక మాట నడిపించే నాయకుడుగా ఉండటం మాత్రమే కదా, ఆ టీం ప్రాపర్గా పెడుతోందో లేదో చెక్ చేసుకోవటం అనేది రోజువారీ కార్యక్రమం ఉంటుంది అనివార్యంగా. డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఎవరో ఆయనకి ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఇచ్చిన రెమ్యూనరేషన్ తీసుకెళ్ళి ఎవరి చేతిలోనో పెట్టి నా తరఫున సినిమాలు తీసి డబ్బును పెంచండి అంటే అది పెరగచ్చు పోవచ్చు కూడా. కాబట్టి రిస్క్ ఉంది. అంటే సురేష్ బాబు లాంటి వాళ్ళు తరచూ చెప్పే మాట ఏంటంటే 90% రిస్కే సినిమా వ్యాపారం అని ఆయన పదే పదే చెప్తాడు. ఇలా పదే పదే చెప్తూ ఉంటారు కానీ సినిమాలు తీస్తూనే ఉంటారు. ఎందుకు తీస్తున్నారు రిస్క్ అని అంటే వాళ్ళందరూ త్యాగమూర్తుల ప్రజలను ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళ సర్వము ధారపోస్తున్నటువంటి త్యాగధనుల నిర్మాణం తగ్గించారు. ఆల్రెడీ నిర్మాణం అయిపోయిన సినిమాలు కొని ఏదైనా చేస్తున్నారు. అదో రకం ఏదైనా జరుగుతోందా లేదా యాక్టివిటీ వాళ్ళు ఆ వ్యాపారమే చేస్తున్నారు. రిస్క్లు కొంచెం తగ్గించుకున్నాడు. రిస్క్ని తగ్గించుకోవడం కాదు, రిస్క్ని పంచారు. అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే వాళ్ళు ప్రొడక్షన్ చేయటం మానేసి ప్రొడక్షన్ చేసినవి జడ్జి చేసి కాదు, వాళ్ళకి రిలీజ్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి తమ ముద్ర వేసి రిలీజ్ చేయటానికి కాంట్రాక్ట్కి తీసుకుని దానిలో వీళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. రూపాయిలో సినిమా తీశారు అనుకుందాం, వాళ్ళకి ఆ రూపాయి హామీ ఇస్తే వాళ్ళకి ఆనందం. ఆ రూపాయి వాళ్ళకి ముందే ఇచ్చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో, ఇచ్చేసి వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. దాని మీద 100 రూపాయలు వస్తే 99 రూపాయలు వీళ్ళవే. ఇలా ఈ బిజినెస్కి వాళ్ళు మరిగిన తర్వాత ప్రొడక్షన్ రిస్కులు వాళ్ళే వదిలేశారు. వాళ్ళే వదిలేసిన ప్రొడక్షన్ రిస్క్ నీకెందుకు రాజకీయాల్లో ఉండి? నీ నమ్మకం ఎవరిని నువ్వు నమ్మేటువంటి వ్యక్తి ఎవరు అక్కడ? ఇప్పుడు శరత్ మరారో మరొకళ్ళనో పెట్టాడు అనుకుందాం. త్రివిక్రమ్ ఉన్నారుగా, త్రివిక్రమ్కి బయట ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ఈయన కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్తో సినిమా అనుకుంటున్నాడు, మధ్యలో ఇంకో సినిమా అనుకుంటున్నాడు వెంకటేష్తో సినిమా, ఎన్టీఆర్తో సినిమా అంటే కనీసం 3 ఏళ్ళు పైన లాగుతుంది అది. ఈ లోపల మీరు ఎన్నికల దగ్గరికి వస్తారు ఇక్కడ మీ రాజకీయ ప్రయాణంలో. ఆ తర్వాత త్రివిక్రమ్ మీతో కమిటెడ్గా ఉంటాడా? మీకు బైండ్ అయిపోయి అదేం గ్యారంటీలు లేవు కదా, దేనికి గ్యారంటీలు లేవు ఇక్కడ. ఏ విధంగా చూసినా ఆయన ప్రొడక్షన్లోకి వెళ్ళటం కన్నా కూడా నటుడిగా సినిమాలు కమిట్ అయ్యి, అంటే గతంలో ఓ పద్ధతి అనుసరించేవాడు ఎన్టీ రామారావు లాంటి వాడు బిజీగా ఉన్న రోజుల్లో. తను చేసేటువంటి సన్నివేశాలన్నీ ఒక 20 రోజుల్లో కంప్లీట్ చేసేసి తను వచ్చేసేవాడు బయటకి. ఆ తర్వాత వాళ్ళు సినిమా నెమ్మదిగా మిగిలిన ముక్కలన్నీ కలుపుకుని రిలీజ్ చేసుకునేవాడు. మ్యాక్సిమం 20-25 రోజుల్లో తన పార్ట్ కంప్లీట్ అయ్యేలాగా, రోజుకు 4 గంటలు పనిచేసేలాగా పెట్టుకుని 6 నుంచి 10 వరకు అక్కడ కేటాయించి మిగిలిన టైం అంతా రాజకీయాలకు కేటాయిస్తే ఇది సేఫ్ అవుతుంది ఆయనకి. ఇప్పుడు ఆయనకి ఈ సినిమా హిట్ అయితే డెఫినెట్గా ఆయనతో సినిమాలు తీయటానికి వస్తారు. నెక్స్ట్ వచ్చే సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి, ఓజీ మీద. ఓజీ గనక హిట్ అయితే అంటే ఈ వరుస సినిమాలు హిట్ అవుతాయనేటువంటి మూడ్లోనే ఉన్నారు. ఈ పరంపర కొనసాగితే తన నటుడిగా ఇలాగే కొనసాగుతూ రాజకీయాల్లోనూ కొనసాగుతూ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలో నటించాడు కదా ఆయన రామారావు గారు. నేరుగా ఫైల్స్ అక్కడికే తెప్పించుకుని సంతకాలు పెట్టిన ఫోటోలు చూసాం కదా మనం. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వెళ్ళి ఆయన గడ్డం అది పెట్టుకుని విశ్వామిత్రుడిగా కూర్చుని ఒక్కొక్కళ్ళు ఫైల్ తీసుకెళ్ళి వారి ముందు పెట్టి సెట్లో సంతకాలు పెట్టించుకొచ్చిన విజువల్స్ ఫోటోలు చూస్తున్నాం మనం. అలాగే ఇంకొక దారుణం ఏంటంటే నేషనల్ ఫ్రంట్ కార్యవర్గ సమావేశం విశ్వామిత్ర సెట్లో జరిగింది.
విపి సింగ్ వీళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుని ఆయనతో మాట్లాడి వెళ్ళారు ఓకే. కార్యవర్గ సమావేశంలో. కాబట్టి అవి అన్నీ ఉన్నాయి రోల్ మోడల్స్ మనకి. కాబట్టి ఈయన కూడా చేసుకోవచ్చు. ఓకే. ఎంజీఆర్ ఒక్కడే మొహమాట పడ్డాడు. ఎంజీఆర్ రాజకీయాల్లో పూర్తి కాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సినిమా చేయడానికి ఉత్సాహపడలేదు, చెయ్యాలి అనుకోలేదు, చేయలేదు, అలా ఉండిపోయాడు అంతే. ఎన్టీఆర్ చచ్చాడాడు, రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ కూడా చచ్చాడాడు ఆయన. కాబట్టి అదే మార్గం అనుకోండి. ఆయన కూడా నాకు అది తప్ప ఇన్కమ్ లేదు, ఆయన రూపాయి జీతమే తీసుకునేవాడు, చెప్పాడు ముందే. కాబట్టి మీరు కూడా అదే మార్గం ఎంచుకుని నటుడిగా కొనసాగండి. ఆయన ప్రొడక్షన్ చేశాడు. ఎన్టీఆర్ సీఎంగా ఉండి చేసినటువంటి సినిమాలు ఒక మేజర్ చంద్రకాంత్ తప్ప మిగిలినవన్నీ ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాలే. ఏది శ్రీనాథ కవి సార్వభౌముడు కావచ్చు, సామ్రాట్ అశోక కావచ్చు, విశ్వామిత్ర కావచ్చు, ఇవన్నీ వారి బ్యానర్లో వచ్చిన సినిమాలే, బయట బ్యానర్ కాదు. బయట బ్యానర్లో చేసింది ఒకే ఒక్క సినిమా, అది మేజర్ చంద్రకాంత్. అలా అది నటుడిగా వెళ్ళటం. ఆయనకి వ్యవస్థ ఉంది, ఆయనకి వెనకాల మొదటి నుంచి కూడా ఒక కోటరీ ఉండేది, బలమైన కోటరీ. అంటే ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు, త్రివిక్రమరావు గారు, తర్వాత పుండరీకాక్షయ్య గారు, ఇలాంటి దిగ్గజాలు ఉండేవి రామారావు వెనకాల. వాళ్ళు చూసుకునేవాళ్ళు వ్యవహారం అంతా. చెరుకూరు పూర్ణచంద్రరావు గారు, ఆయన డిస్ట్రిబ్యూషన్ సైడ్ మొత్తం ఆయనే చూసుకునేవాడు, డబ్బులు ఎంత వస్తున్నాయి పోతున్నాయి. ఇలాంటి నెట్వర్క్ ఉంటే అది ఓకే, కానీ ఇక్కడ అది కనిపించటం లేదు. అందుకని